నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లే తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలు వీటన్నింటితో విసిగిపోయిన ఆమె ఏడాదిన్నర తన పాపను వదిలించుకోవాలనుకుంది. ప్రాణాలతోనైనా ప్రాణాలు తీసైనా ఆ పసిబిడ్డను వదిలించుకుంటే చాలనుకుంది. ఆ ఆలోచనలతో పసిబిడ్డను హతమార్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూడమని చెప్తున్నాలే ప్రేమ పంచుతుంది పిల్ల 3 months 3 నెలల నుంచి ఈ అమ్మాయి పిల్లతో పాటు తల్లి అంటే వేరే విధంగా వస్తున్నారు. వేరే వాళ్ళ దగ్గర పంపిస్తున్న కాదని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన భవానీ యేసుకు ఏడాదిన్నర పాప ఉంది. వీరి వైవాహిక జీవితంలో సమస్యలున్నాయి. దీంతో భర్తకు దూరంగా ఉండాలని భవానీ నిర్ణయించుకుంది. ఆ ప్రయత్నాల్లో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి దగ్గరైంది. అయితే వేరే వ్యక్తితో సహజీవనం చేయాలంటే తన పాప అడ్డం వస్తోందని భావించి ఆ పసి పాపను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కాలువలో పసిపాపను పారేసి చేతులు దులుపుకోవాలని భవానీ చేసిన ప్రయత్నాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. చిన్నారిని రక్షించి తిరిగి తల్లి ఒడికి చేర్చారు. దీంతో మరో ప్రయత్నంగా తన బిడ్డను నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోవాలని ఆమె డిసైడ్ అయింది. ఆ ప్రయత్నాలను గ్రామస్తులు అడ్డుకొని తప్పని వారించి చివరికి కాకినాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించారు. వాళ్ళు చిన్నారిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. అద్దంకి మా భవానీ అనే అమ్మాయి 3 నెలల నుంచి మా గ్రామంలో అద్దెకి ఉంటుందండి. ఇంటర్నల్ అఫైర్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి వేరే వ్యక్తితో వచ్చేసింది. అమ్మాయి సంవత్సరం పాపను ఎత్తుకుని అమ్మాయికి 2 years అయిందండి పెళ్ళి. ఈ అమ్మాయి 3 నెలల నుంచి కొవ్వూరు వచ్చేసి గుడికి అని చెప్పేసి తీసుకెళ్ళి పాపని కాళ్ళ పడితే స్థానికంగా ఉన్న స్థానికులు మా గ్రామస్తులు ఆ పాపను రక్షించి తీసుకొచ్చి మాకు సమాచారం అందించారండి. మా అంగన్వాడీ టీచర్స్ రాజలక్ష్మి గారికి, రాజేశ్వరి అందరూ అందిస్తే వాళ్ళు వచ్చి మాకు చెప్పారండి. మేమందరం కలిపి ఐసిడిఎస్ మేడం గారు జ్యోతి గారికి చెప్తే వాళ్ళ ఆధ్వర్యంలో బాల సదనం హాస్టల్కి తీసుకొచ్చి మేము అక్కడ జాయిన్ చేయడం జరిగిందండి. గతంలో 2-3 రోజుల క్రితం ఈ అమ్మాయి 20,000 30,000 బేరం పెట్టినట్టు స్థానికులు కూడా చెప్పారండి. చుట్టుపక్కల మాకు డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ పాపను జాగ్రత్త చూసుకుంటారు అంటుంది, కానీ మాకు అనుమానంగా ఉండి ఇంకా ఎక్కడే ఉండొచ్చామని చెప్పి మేము సూపర్వైజర్ గారికి మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మాయికపై నీ వినగలనా నీలాలి పాట నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. ఐసిడిఎస్ కేంద్రంలో ఉన్నంతసేపు చిన్నారి ఒక్క ముద్ద కూడా తినలేదు. అమ్మ కోసం ఏడుస్తూనే ఉంది. ఐసిడిఎస్ కేంద్రంలో పసిబిడ్డను ఓదార్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి వాళ్ళు ఆ బిడ్డ కన్న తల్లిని కేంద్రానికి తీసుకువచ్చారు. నువ్వు లేకుండా నీ బిడ్డ ఒక్క క్షణం కూడా ఉండేట్టు లేదంటూ ఆ చిన్నారిని ఆమెకు అప్పగించేశారు. అయితే అమ్మను చూసిన ఆనందంలో ఒక్కసారి చిన్నారి ఏడుపు మర్చిపోయింది. కాసేపు కన్నతల్లి ముఖంపై ముద్దులు కురిపించింది. ఊరికెళ్తే గొడవ పడి ఇంకా కోపం వచ్చిందని పిల్లల్ని చూపించాను. తర్వాత ఇంటికి వచ్చాక ఏరుతో కూర్చున్నాను. నేను ఇంట్లోకి తినొచ్చి పిల్లల్ని అలా పారేసేవే, నువ్వు అర్జును ఇంట్లోంచి వెళ్ళిపో కట్టాను నన్ను తిట్టారు. వెళ్తే వెళ్ళిపోతానని చచ్చిపోయినాక పరిగెట్టాను.
అది రాజుని స్వామి వచ్చారండి. వచ్చి ఇలాగే పిల్లని పారేసా, మళ్ళీ నీ తప్పు చచ్చిపోతానని పరిగెట్టుకుని వచ్చామని నన్ను దెబ్బలాడారండి. దెబ్బలాడితే తీసుకెళ్తాను. అంటే ఈసారి చూపించాను, పిల్లల మీద ఎప్పుడు కోపం చూపించలేదు. అమ్మా అమ్మా నువ్వేలేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపై నీ వినగలనా నీలాలి పాట, నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. చిన్నారి ప్రేమతో భవానీలోని అమ్మ మనస్సు కలుక్కుమన్నట్టుంది. ఈ పసిపాపన అమ్మేయాలని చంపేయాలని చూసింది అని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది. పసిపాపకు పాలు పట్టి గుండెలకు హత్తుకుంది. కన్నతల్లి కన్నీరు పెట్టడంతో ఆ చిన్నారి ఓదార్చింది. అమ్మ చెంపలను నిమురుతూ కన్నీరు తుడుస్తూ పసిపాప ఓదార్చడంతో భవానీ పశ్చాత్తాపంతో వెక్కి వెక్కి ఏడ్చింది. చివరికి తన తప్పు తెలుసుకుని చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పింది. అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైన నడిరే ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. ఓ అమ్మా అమ్మా వేలేక వసివాడానమ్మా. ఇక వివరాలు మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, భవానీ పాపం తీసుకొని అక్కున చేర్చుకుందా, తనతో పాటు ఉంచుకునేందుకు ఒప్పుకుందా? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? భవానీ మనం చూసుకున్నట్లయితే ఈ పిఠాపురం ప్రాంతానికి చెందినటువంటి అద్దంకి భవానీ, అదేవిధంగా యేసు, వీళ్ళ 2 నెలల కింద వివాహం అయింది. అయితే వీళ్ళకి 1.5 ఏళ్ల పాప మానస అనే పాప ఉండడం జరిగింది. అయితే భవానీ గత కొంతకాలంగా అదే వీధిలో కాయగూరల వ్యాపారం చేసినటువంటి ఒక వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో కొంతకాలం కిందట వాళ్ళంతా కూడా 4 రోజుల కిందట ఆ యేసుని యేసుని వదిలివేసి ఆ పాపను తీసుకుని తన పీడితో కలిసి ఆ కొవ్వూరుకి, కాకినాడ రూరల్ ఉన్నటువంటి కొవ్వూరుకి మకాం మార్చింది. ఈ నేపథ్యంలో ఆ పాపను కూడా వీళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందన్న నెపంతో కన్న తల్లే ఆ పాపను విక్రయించడానికి ఒక 2 వ్యక్తుల దగ్గర బేరం పెట్టిందని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క బేరం పెట్టింది బెడ్స్ కొట్టడంతో పిల్ల తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చెప్పి కన్న తల్లి తనకు పుట్టిన పాపను కూడా కనికరం లేకుండా ఆ కొవ్వూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఉప్పుటేరులోనే ఆ పాపను విసిరేయడం జరిగింది. విసిరేసి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి వెంటనే పాపను రక్షించి ఆ సర్పంచ్ రమాదేవికి అప్పచెప్పడం జరిగింది. సర్పంచ్ రమాదేవి సంరక్షణలో వెంటనే ఆ పాపని ICDS అధికారులకు అప్పచెప్పడం జరిగింది. నిన్న ఈ తతంగా తెలుసుకుని యేసు వెంటనే వెళ్ళి నా పాపను నాకు ఇచ్చేయమని అడగడంతో ఆ వ్యవహారం కాస్త ICDS అధికారులు చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే నేను పాపను పాడేయలేదు, అక్కడే వదిలేశానని చెప్పి ఎవరైతే ఈ తల్లి మానస తల్లి భవానీ ఉందో ఆవిడ చెప్పడం జరిగింది. దీంతో వీళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేద్దామని ICDS అనుకున్నప్పటికీ కూడా మానవ కోణంలో కాస్త ఆలోచించారు. ఎందుకంటే ఈ పిల్ల ఉన్నటి నుంచి కూడా ఈ అధికారుల దగ్గర ఎవరి దగ్గర కూడా సిబ్బంది దగ్గర ఉండకుండా ఒక్కబట్టిన ఏడుస్తుండటంతో వీళ్ళ మనసులంతా అధికారుల మనసులంతా చెల్లించిపోయింది. చివరికి తల్లి వచ్చి తను చేసిన తప్పు తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యి పిల్లని అక్కడిని చేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే అటు
భర్త స్వామి అదేవిధంగా భవాని పిల్లల్ని తీసుకుని ప్రస్తుతం పిఠాపురం వెళ్ళిపోయినట్లు మనకి ఐసిడిఎస్ అధికారులు చెప్తున్నారు. తరంగిణి రాజు, అయితే ఐసిడిఎస్ అధికారులు ఇలాంటి ఉదంతాల గురించి ఏం చెప్తున్నారు? ఎన్నో కేసెస్ వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇలాంటివి. ముందు పాపల్ని పెంచుకోలేమని ఇచ్చేయడం, తర్వాత తీసుకెళ్లడం, సో ఎటువంటి విషయాలు వాళ్ళు చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు కొన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఘటనలు కూడా ఉన్నాయి, కొన్ని మానవీయ కోణంలో మనం చూస్తున్నాం. ఏదైతే మానస వయసు పరంగా చూసుకున్నట్లయితే 7.5 పాప నిన్నటి నుంచి కూడా ఆ పాప ఉండబట్టలేక గుక్కపట్టి ఏడడంతో ఆ ఏడుపును ఆపే పరిస్థితి అయితే వాళ్ళ కనిపించలేదు. ఎప్పుడైతే ఈ పాప తల్లిని చూసిందో ఏడుపు మానేసి ఆ ముఖంలో కాస్త ఏడుపు ముఖంలోనే కాస్త కనపడంతో అధికారులు చెల్లించాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మానవీయ కోణంలో ఇటువంటి ఘటనలు మనకు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పిల్లలు ఖచ్చితంగా పోలీస్ కేసు నమోదు చేసినట్లయితే వాళ్ళంతా కూడా జైలు పాలవ్వాలి. ఈ పిల్ల ఒంటరిగా మిగులుతుందన్న ఒక మానవీయ కోణం కూడా అధికారులు మనకి ఇక్కడ కనిపించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ చేసి ఏదైతే వివాహేతర సంబంధం ఉంది, దాంపత్య జీవితాలు విడిపోతున్నాయో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంది. అదే విధంగా ఐసిడిఎస్ అధికారులు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భర్తలు ఇద్దరిని కూడా ఒకటి చేసి పిల్లని వాళ్ళకి ఇచ్చి సాగనంపిన పరిస్థితి అయితే కనిపించింది. తరంగిణి. ఓకే రాజు. అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైన నడిరే ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి, ఓ అమ్మా అమ్మా వేలేక వసివాడానమ్మా. వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మా, ఇకపై నే వినగలనా నీలాలి పాట నీ పాడే. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లే తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలు, వీటన్నింటితో విసిగిపోయిన ఆమె 1.5 ఏళ్ల తన పాపను వదిలించుకోవాలనుకుంది. ప్రాణాలతోనైనా ప్రాణాలు తీసైనా ఆ పసిబిడ్డను వదిలించుకుంటే చాలనుకుంది. ఆ ఆలోచనలతో పసిబిడ్డను హతమార్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసిడిఎస్ అధికారి వెంకట్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. ఈ చిన్న పాప మానస ఉదంతం మీరు చూసే ఉంటారు. ఇలాంటి ఇష్యూస్ కూడా మీ దగ్గరికి చాలా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ పాపల్ని ఇచ్చేయడం, తర్వాత పశ్చాత్తాపానికి గురయ్యేవారు కొందరైతే ఆ పసిపిల్లలను వదిలేసి వెళ్ళే వాళ్ళు మరికొంతమంది. ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారండి మీరు? అయితే నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అండి. మాకు ఈ సంఘటన స్థానిక కొవ్వూరు ఎంపీటీసీ సభ్యులు తర్వాత సర్పంచ్ గారు మా దృష్టి తీసుకొచ్చిన వెంటనే ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే మేము తల్లిని పిల్లని కొంత ఎందుకైనా మంచిదని చెప్పి దూరం చేయడానికి ప్రయత్నించి పిల్లల్ని తీసుకుని మా హోమ్లో పెట్టాం, శిశుగృహలో. అయితే పిల్లని కొంతసేపు దూరం అయిన తర్వాత తల్లికి తెలిసింది భారం ఏంటనేది, పిల్ల లేని భారం అనేది. సో ఎప్పుడైతే సెపరేట్గా కౌన్సిలింగ్ ఇచ్చామో కొంతసేపటి 1 గంట తర్వాత నా పిల్ల నాకు కావాలి, నా పిల్ల లేకపోతే నేను బతకలేను అనే స్థాయికి తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ పిల్లని తల్లిని కలపడం జరిగింది. సో మీరు ఎన్నో ఇష్యూస్ చూసే ఉంటారండి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే కన్నతల్లే తన బిడ్డను ఇలా చంపేయాలనుకోవడం, లేకపోతే అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు? ఇది ఇది కొన్ని సందర్భాల్లో దుడుకుతనం అండి, ఆలోచన లేకుండా శనికాదేశానికి లోను కావడం.
రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో అక్రమ సంబంధం ఏదైతే ఉందో అక్రమ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర చేసుకోవడానికి కన్న కూతుర్ని కూడా దూరం చేసుకోవాలని చెప్పేసి తల్లి ప్రయత్నించడంలో భాగం అన్నమాట ఇది. ఇటువంటి చాలా జరుగుతున్న చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఇవి. ఇలా జరగకుండా ఉండాలంటే మనుషులకు ఆలోచన విధానంలో మార్పు రావాలండి. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే. అమ్మా అమ్మా నువ్వేలే కావసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపై నీ వినగలనా నీలాలి పాట, నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నువ్వే లేక వసివాడా